బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి కృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పోలింగ్ బూత్లో విషాద ఛాయలు అలముకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నెహ్రూ నగర్ 165వ పోలింగ్ బూత్లో ఈ విషాదం జరిగింది. ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ అనే ఉద్యోగి హార్ట్ స్ట్రోక్తో మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా పరిషత్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీకృష్ణ ఎన్నికల డ్యూటీలో భాగంగా అశ్వారావుపేట 165 పోలింగ్ బూత్లో ఏపీఓగా విధులు నిర్వహిస్తూ ఛాతీ నొప్పితో పడిపోగా హుటాహుటిన అశ్వారావుపేట సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ కృష్ణ మృతి చెందారు. ఒక విషాదకరమైన వార్త చూస్తున్నాం. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి కృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ పోలింగ్ బూత్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నెహ్రూ నగర్ 165వ పోలింగ్ బూత్లో ఈ విషాదం జరిగింది. ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ అనే ఉద్యోగి హార్ట్ స్ట్రోక్తో మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా పరిషత్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీకృష్ణ ఎన్నికల డ్యూటీలో భాగంగా అశ్వారావుపేట 165వ పోలింగ్ బూత్లో ఏపీఓగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహిస్తూనే ఛాతీ నొప్పితో పడిపోగా హుటాహుటిన అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ ఆయన మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చాలా విషాదకరమైనటువంటి వార్త అది. విధులు నిర్వహిస్తున్నటువంటి ఆయన చనిపోవడం అనేది చాలా అందరినీ బాధిస్తోంది. ఎప్పుడు జరిగింది ఘటన? రాజేష్, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక విషాద ఘటన అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో, ఏదైతే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉంటుంటే అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగింది. ఏపీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. డ్యూటీలో భాగంగా ఆయన అశ్వారావుపేట 165వ పోలింగ్ బూత్ లో ఏపీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన కొంత అనీజీగా ఉన్నారని, అట్లాగే ఎన్నికల విధుల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ కూడా కొంత అనీజీగా కొంత ఇబ్బంది పడుతూ కనిపించారని చెప్పి, ఛాతీ నొప్పి ఉందని చెప్పినారని కూడా ఆయనతో పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బంది చెప్తున్నారు. ఒక్కసారిగా పనిచేస్తూనే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనని అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. వైద్యం అందించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటికే ఆయన తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పి కారణంగా మృతి చెందారు. డాక్టర్లు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటి వరకు విధుల్లో పాల్గొని తమతో పాటు పోలింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి ఒక సహచరుడు చనిపోయాడనేటువంటి దాంతో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది అంతా కూడా విషాదంలో మునిగిపోయారు. అట్లాగే ఆ పోలింగ్ కేంద్రంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఓటర్లు కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఓటు వేయడానికి ఉదయాన్నే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఏపీఓ కృష్ణ ఎవరైతే విధులు నిర్వహించారో ఆయన మృతి చెందడాన్ని పట్ల కూడా ఓటర్లు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆయనకు వైద్యం అందించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ప్రస్తుతం ఆయన మృతదేహం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూ నగర్లో 165 పోలింగ్ బూత్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏపీఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి కృష్ణ అనే వ్యక్తి మరణించాడు. ఇది చాలా విషాదకరమైన వార్త. విధులు నిర్వహిస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. ఆయన మరణించారు.